సినిమా అయితే బాగుందన్న. బట్ ఏంటంటే స్లోగా ఉంది. కొద్దిగా సాంగ్స్, కొద్దిగా ఫైట్ సీన్స్ ఇవన్నీ కొద్దిగా ట్రిమ్ చేసింటే డ్యూరేషన్ అనేది తగ్గేది. దానివల్ల కొద్దిగా ఇంకా ఇంపాక్ట్ అనేది బాగుండేది అనిపిస్తుంది. బట్ ఫస్ట్లో కొద్ది దాంట్లో శంకర్ డైరెక్షన్ కొన్ని దాంట్లో మిస్ అయింది అనిపించింది. మళ్ళీ లాస్ట్లో మాత్రము అరే ఈ సస్పెన్స్ ఈయన క్లియర్ అవుతుంది అనుకుంటాం. కాకపోతే అది పార్ట్ 3కి ఎక్స్టెండ్ చేసింది అనమాట. మనం టైటిల్ 1 అనేది అయిపోయిందని అయితే ఎంటర్ అవ్వకని పార్ట్ 3 గురించి అయితే ట్రైలర్ అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్ని బట్టి తీసినాడు శంకర్. ఏంటంటే నిజ జీవితంలో జరుగుతున్నది. ఇప్పుడు నేను చాలా నాకు అనిపించినట్టే. అంటే ఇప్పుడు టాయిలెట్ పోతాం, వాడు ఏంది బొడ్డు మీద 2 రూపాయలు 3 రూపాయలు అని ఉంటాయి. వాడు 5 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు తీసుకుంటాడు. అవన్నీ ఏంది ఆడ ఉండేది రూల్స్ అనేది ఫాలో కాకుండా. ఇంకోటి హెల్మెట్ కానీ ఇవి ఇంకా కొన్ని రూల్స్ అనేది కరెక్ట్ ఫాలో అయితే అంతా బాగానే ఉంటుంది. ఇంకోటి కొందరు క్వాలిఫికేషన్ లేకుండా జాబ్స్ అనేది వస్తున్నాయి. దానివల్ల కూడా ఎంతోమంది బల అవుతున్నారు. ఇంకా దేశం అనేది కొద్దిగా డెవలప్మెంట్గానే కాకుండా అయితే చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ, బయటోడు ఏమన్నా ఎట్టనా సావని అంతే. ఇప్పుడు మంచోడిని ముంచడానికనే తొందర. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు ఏమైనా ఒకడు మార్చాలా మంచి చేయాలని వస్తే వాన్నే సంకన ఆకిచ్చి వాన్నికే ఇంకా ఆగుడు ఎక్కిస్తారన్నమాట. అలా ఉన్న జనాలు ఎప్పుడు మంచిగా పోరాడడానికి అయితే కష్టమే. దాని గురించి అయితే బాగా క్లియర్ చూపించిండు అనమాట. ఇంకా ఇది హాస్పిటల్ది ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ల గురించి కూడా. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఏం రానుకి ఇస్తాడు వాడు. డబ్బు ఒక 500 అయ్యా, 1000 రూపాయలు అనుకో, 2000 తీసుకుంటావు. వాడు ఎవరినోని గుద్దే వాడు అవతల ఎంత ఇబ్బంది పడతాడు. అదే నీ ఫ్యామిలీని గుద్దితే. ఇవన్నీ మంచిగా అయితే బాగా చూపించిండు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది. ఇంకా తర్వాత కొద్దిగా స్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ అనేది గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ ఏంటంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అంటే ఇంతకుముందు నేరాలు ఘోరాలు ఎలా వచ్చి చూపించేవాళ్ళు అలాగే వీళ్ళు కొద్దిగా యానిమేటెడ్గా ఆ కరప్షన్ గురించి దాని గురించి చేస్తుంటారు. తన క్యారెక్టర్కి వాళ్ళ ఫ్యామిలీ మీరే మార్చాలా, మనమే మార్చాలా అనే దాని గురించి అయితే చూపిస్తా. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి మనం మార్చాలా, దేశం సొసైటీ మారాలా అంటాం, కానీ మనమే మారం. అది దాని గురించి సిద్ధార్థ క్యారెక్టర్ ఉంటుంది. అది తన ఫ్యామిలీ మెంబర్కి వచ్చి దాంట్లో ఇంకొకరికి ఎఫెక్ట్ అయితే ఆయన మారుతారా ఏందనేది మన పార్ట్ 3లో అయితే క్లియర్గా అయితే కనబడుతుంది. కొద్దిగా డ్యూరేషనే కొంచెం శంకర్ సార్ మళ్ళీ ఇప్పుడు తగ్గించింటే బాగుండేది అని అనిపిస్తుంది నాకైతే. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది. స్లోగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా కమల్ హాసన్ గారు అయితే మన పార్ట్ 1లో ఏంటంటే ఆయన ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది ఆ క్యారెక్టర్లో. రెండోది ఆ కసి వేరే ఉండేది. దీంట్లో ఏంటంటే వచ్చినా ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కొద్దిగా క్యారెక్టర్ అనేది కొద్దిగా ఎక్కువ సింక్ కాలేకపోయింది అనిపిస్తుంది. బాగుంది సినిమా అయితే. ఏదో ఆ శంకర్ గారిని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం లాస్ట్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఏమీ తగ్గలేదు, చాలా బాగుంది. మనందరికీ న్యాయం కావాలి, మనం ఎవరు న్యాయం ఆశించమన్నమాట. ఈ సినిమాలో అదే చూపించే ఇంట్లో మన ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో సొసైటీ కూడా అంతే నీట్గా ఉంటే ఇండియా బాగుంటుంది. కనెక్ట్ అయింది ఆ పాయింట్ అందరికీ కనెక్ట్ అయిందన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనిపించారన్న. ఇండియన్ మూవీలో యాక్చువల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలు శాసిస్తారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియన్ మూవీ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఉంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకా మామూలుగా ఉంటుంది అన్న. కలెక్షన్లు అన్న. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది శంకర్ గారి మూవీ అంటే. అది అపరిచితుడు అవనియండి, భారతీయుడు 1 అవనియండి, రోబో అవనియండి, రోబో 2 అవనియండి, ఇది కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ ఉంది క్లైమాక్స్. చాలా మంది బాగాలేదంటున్నారు. ఎందుకు బాగోలేదు అన్నారు, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి అన్న, లేదంటే అలా కలజోడు పెట్టుకొని చూడమని అన్న. వాళ్ళకి అదే చెప్తున్నా అంతే. శంకర్ సాటిస్ఫై చేశాడా? శంకర్ 100% సాటిస్ఫై చేశాడు అన్న. వచ్చిన ప్రేక్షకులు ఎక్కడ కూడా బోరింగ్, అసలు టాయిలెట్ వచ్చినా కూడా వాష్రూమ్ పోలేదు, అంత బాగా చూస్తారు. ఈ సినిమాలో మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ న్యాయం గురించి ఎక్స్పెక్ట్ చేయండి.